అప్పుడు నీ సోకాలు పెడుతూ కళ్ళు తిరిగి పడిపోయిందని బిల్డప్ ఇస్తాను. ప్రమాదవశాత్తు పడిపోయిందని పోలీసులు కేసు నమోదు చేస్తారు. కాదు ఇది హత్యే అని ఆ పరమేశ్వరి లాంటి వాళ్ళు గొంతు చించుకున్నా సాక్ష్యం ఉండదు. పోలీసుల్ని మీరు మేనేజ్ చేయండి, ఊళ్ళో వాళ్ళందరినీ నేను మేనేజ్ చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ శోభ. మరి ముహూర్తం ఎప్పుడు? ఎప్పుడోదా, ఇవ్వాలే. మాధవి, పొద్దున్న కూడా నా మాట వినవు కదా. నువ్వు బట్టలు ఉతకడం ఏమిటి? పని మనిషి ఉంది కదా. అత్తయ్య, ఏం పర్వాలేదు, ఇలాంటి పనులన్నీ నాకు అలవాటే. అది ఒకప్పుడు నువ్వు మాధవిగా మాత్రమే ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు డీపీ గారి కోడలివి, గొప్పింటి ఇల్లాలివి. అయితే ఏం పని చేయకూడదా? మీకే చెప్తారు. ఏ పని చేయకుండా అలా తిని కూర్చుంటే పిప్పళ్ళ బస్తాలా తయారవుతాను. అప్పుడేమో ఫలానా డీపీ గారి కోడల్ని చూడండి డ్రమ్లా తయారైంది అంటారు. ఎవరా అనేది? పళ్ళు రాలగొడతాను. అయినా నీలాంటి అందగట్టా కొంచెం బొద్దుగా తయారైనా ముద్దుగానే ఉంటుందిలే. పోండత్తయ్య. పోండత్తయ్య అంటే వదిలిపెడతాననుకున్నావా? పద, ఇద్దరం కలిసి మేడ మీదకి వెళ్ళి బట్టలారేద్దాం. మాధవి, నీ ఒంటి రంగుకి ఎలాంటి చీర కట్టుకున్నా నప్పుతుంది. మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్నామే గచ్చకాయ రంగు గద్వాల్ చీర. ఆ చీరని కట్టుకుంటే నువ్వు గువ్వ పెట్టలా ఉంటావు. గువ్వ పిట్ట పిట్టగోడ మించి పడిపోయేందుకు ఇంకొద్దిసేపే. మాధవి, అది చూడు ఎంత బాగుందోరా.
అయ్యో ఊరుకోండి అత్తయ్య. అమ్మమ్మా! మావయ్య! కావేరి, ఏంటి అంత కంగారు పడుతూ వస్తున్నావు? కంగారు కాదమ్మమ్మా, ఆనందం, సంతోషం. కావేరి, అవును చిన్నమావయ్య, ఇన్నాళ్లుగా నేను, నువ్వు, అమ్మమ్మ, సంధ్యత్త ఏ మంచి రోజైతే రావాలనుకున్నావో ఆ రోజు రానే వచ్చింది. నిజంగానే వచ్చింది మావయ్య. కావేరి, ముందు నీళ్లు తాగు. ఇప్పుడు చెప్పు, ఏంటి ఆ శుభవార్త? నిజంగానే శుభవార్త. వింటే మీరిద్దరూ కూడా అవునా అని ఆశ్చర్యపోతారు. కావేరి, అవును చిన్నమావయ్య, ఉప్పు నిప్పు కలిసిపోయాయి. ఇండియా పాకిస్తాన్ ఫ్రెండ్స్ అయిపోయాయి. పిచ్చి మొహమ్మ, ఎందుకే అంత ఇదైపోతున్నావు? నా సంతోషాన్ని మాటల్లో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆయన ఆనంద్ మావయ్య కలిసిపోయారు. కావేరి, నువ్వు చెప్పేది నిజమమ్మమ్మా. ఇన్నాళ్ళు బద్ద శత్రువుల్లో కత్తులు దూసుకున్న వాళ్ళిద్దరూ కలిసిపోయారు. మళ్ళీ ఒకనాటి ప్రాణ స్నేహితుల్లాగా ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పట్టుకొని. కావేరి, నిజంగానా? ఎలా ఎలా సాధ్యమైంది? ఎలాగంటే అంటే సంధ్య ఆనందులు విడిపోవడానికి కారణం నేనే. ఛీ, ఎంత పని చేసావే? కావేరి, ఇన్నాళ్ళు దాచిపెట్టిన ఈ నిజాన్ని ఇప్పుడెందుకు బయట పెట్టావు? ఇలాంటి ఈ నిజాన్ని ఇంకా నా గుండెల్లోనే దాచుకోలేక ఆనంద్ మావయ్య లండన్ వెళ్ళిపోతే నేను చేసిన పాపాన్ని చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది కనుక. ఛీ, నీ వల్ల సంధ్య లాంటి ఉత్తమ ఇల్లాలు తన భర్తకి దూరం అయిపోయింది కదే. ఈ విధవ పని చేసి నువ్వు మాత్రం ఏం బాగుపడ్డావే? అమ్మా, దీని కాదు, వీళ్ళమ్మ నానాలి. తప్పుడు సలహాలిచ్చి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినందుకు, అందరి జీవితాల్లో కల్లోలాలు సృష్టించినందుకు. కావేరి, ఈ సంగతి తెలిసాక మోహన్ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. అది మోహన్ అంటే. అవును మావయ్య, అందరూ మంచి వాళ్ళే. నా వల్లే ఇలా జరిగింది. చాలే, ఇప్పుడు ఏడ్చి మాత్రం లాభమేముంది? నువ్వు చేసిన పని వల్ల పాపం సంధ్య ఎక్కడుందో ఏమైపోయిందో. అందుకే నేను ఏడుస్తోంది. అపార్థాలు తొలగిపోయిన వేళ సంధ్యత లేకపోయింది అని. కావేరి, మరి ఈ విషయాన్ని వాళ్ళు నాకు చెప్పనే లేదు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా, సడన్ గా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇస్తారేమో. అమ్మయ్యా, కావేరి, నిజంగానే శుభవార్త చెప్పావే. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. అమ్మా, నువ్వు ఎప్పుడు అంటుంటావే మంచి వాళ్ళకెప్పటికీ మంచి జరుగుతుంది అని. ఆ మాట నిజం. కావేరి, చాలా ఆలస్యంగా అయినా నీ తప్పు నొప్పుకున్నా. గుడ్. నేను గుడ్ కాదు, బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. చాలే ఊరుకో. చేసిన తప్పుని తెలుసుకున్నావు, విడిపోయిన స్నేహితులిద్దరినీ కలిపావు. ఇంకేం కావాలి? ఇప్పుడు కాదు, సంధ్యత్తని ఆనంద్ మావయ్యని మళ్ళీ పక్క పక్కనే నిలబెట్టి నా కళ్ళారా చూశాక అప్పుడు ఈ గుండె బరువు తగ్గేది. నా కన్నీళ్లతో తన పాదాలు కడిగి సంధ్యత్త నన్ను క్షమించినప్పుడు అప్పుడు
నిన్నెలా ఊరడించాలో నాకు అర్థం కావడం లేదు. చేతి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? కనిపించిన ప్రతి దేవుడికి మొక్కానే, ఏ పుట్టలో ఏ బాగుందో అని ఎవరు ఏం చెప్పినా చేశానే. అయినా ఇంకా బాబు స్వాతి, ఇలా ఏడ్చి ఏడ్చి నువ్వేమైపోతావోనని నాకు భయంగా ఉంది. నాకేమవుతుంది? ఏమీ కాదు, పట్టరాని కదా. స్వాతి, అవును, నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, ప్రతి మలుపులోనూ ఎన్నెన్ని అవమానాల్ని కన్నీళ్ళని దిగమిగుకున్నానో నాకు మాత్రమే తెలుసు. కట్టుకున్నవాడు కాలేదన్నాడు, ఏమీ కాలేదు. అయిన వాళ్ళందరూ ఉండి కూడా అనాథగా బ్రతికినప్పుడు కూడా ఏమీ కాలేదు. ఇప్పుడు పేరు తెచ్చుకొని పుట్టిన బిడ్డ దూరం అయి ఇన్ని రోజులైనా కూడా ఈ గుండె కుట్టుకోవడం ఆగిపోవడం లేదు. అందరూ అడవల్లాగే నాకు ఆ భగవంతుడు గుండెనివ్వలేదు. పంటరాన్ని పాషాణాన్ని ప్రసాదించాడు. ఏడుస్తూ బ్రతకమని, బ్రతకంతా ఏడుస్తూనే ఉండమని. స్వాతి ప్లీజ్, బాబుకేమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. అవును, నీ భర్త నుంచి ఏ కారణంగా దూరంగా వచ్చేసావో నిన్నెప్పుడూ అడగలేదు, ఇప్పుడు కూడా అడగను. కానీ ఎంతైనా అతను బాబు తండ్రి. బాబు కిడ్నాప్ అయిన విషయాన్ని నీ భర్తకి, అదే ఈ విషయాన్ని నీ భర్తకి తెలియజేయడం నీ బాధ్యత కదా అని. భర్త బాబుని ఎవరో ఎత్తుకెళ్లారని చెప్తే ఆయన ఏమంటారో తెలుసా? తన నుంచి బాబుని దూరం చేయడానికి నేనే కిడ్నాప్ డ్రామా ఆడుతున్నానని అపనిందలు వేయగల సమర్థులైనా. ఈ కారణంగా నేను బయటపడితే ప్రతిరోజు నన్ను వెంటాడి వేధించి నా మనసుని తూట్లు తూట్లుగా పొడగల ఒక మహారాజు. వద్దు, ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, నీ ఇష్టం. కానీ నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ఏడవను, నీకోసం నవ్వుతాను, సరేనా? స్వాతి, ఒక్క నిమిషం. హలో అమ్మా, అర్జున్, ఇప్పుడేగా వెళ్ళావు, ఇంతలోనే ఫోన్ చేసావేంటి? అమ్మా, వాడు వాడు ఎలా ఉన్నాడమ్మా? ఎవరు? మళ్ళీ కొడుకేనా? అవునమ్మా. ఎందుకు వాడు పదే పదే గుర్తుకొస్తున్నాడు. ఏ తల్లి కన్న బిడ్డో కానీ నాకు బాగా దగ్గరైపోయాడమ్మా. పని చేద్దామని ఏ ఫైల్ తీసినా వాడి ముఖమే కనిపిస్తోంది. అవునరా, చిన్నపిల్లలు అలవాటైతే అంతేరా. అవునమ్మా, వాడిని ఎత్తుకుంటే ఎవరో పరాయి పిల్లాన్ని ఎత్తుకున్నట్టు కాదు, ఎవరో మనవాళ్ల పిల్లాన్ని దగ్గరికి తీసుకున్నంత ఆనందంగా ఉంటుంది. వాడి లేదు కుక్కలు, గోలీలా మెరిసే వాడి కళ్ళు. అవునరా, వీడిని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. దొంగ బడవ ఎలా ఆడుకుంటున్నాడు చూడు. అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. కమింగ్.
క్యా సీన్ హై. ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయాం. ఆ సంగతి చెప్పడానికే మేమిద్దరం కలిసి వచ్చాం. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. అనయ్య కంగ్రాట్స్. మోహన్ నీకు డబుల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కూర్చోండి. చెప్పండి, కాఫీ, టీ, కూల్ డ్రింక్? అవేమీ వద్దు ఇన్స్పెక్టర్. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? ఎస్ ఇన్స్పెక్టర్. ఒకప్పుడు సంధ్య నా కొడుకుని తీసుకుని పారిపోయింది అని కంప్లైంట్ ఇచ్చాను. గుర్తుందా? ఇప్పుడు ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకొని మరో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. నా భార్య సంధ్య, నా కొడుకు సంతోష్ తప్పిపోయారు, వెతికి పెట్టండి అని. వెతికి పెడతారా ఇన్స్పెక్టర్ గారు? కొంచెం సేపు హడలగొట్టేసావు కదనయ్య. అన్నయ్యను కదా తమ్ముడు. సారీ ఇన్స్పెక్టర్ గారు. అనయ్య, నేను ఆ రోజు అన్న మాటల్ని నువ్వు ఇంకా మర్చిపోలేదు కదా? ఆ రోజు నువ్వన్న మాటలు కాదురా, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. ప్రాణ స్నేహితుడిని అవమానించినందుకు, దేవత లాంటి భార్యని అనుమానించినందుకు. ఆనంద్, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన వాటి గురించి కాదు, జరగాల్సిన వాటి గురించి. అర్జున్, ఇన్నాళ్ళు మనం సంధ్య ఆచూకిని ఎలా తెలుసుకోవాలని మదనపడ్డాం. కానీ ఇప్పుడు మనం కలిసిపోయాక అందరం కలిసే సంధ్య కోసం వెతుకుదాం. నేను రెడీ. ఈ క్షణం నుంచి సంధ్య బాబు ఎక్కడున్నారో తెలుసుకోవడమే మన ముగ్గురి డ్యూటీ. ఏం చేస్తావే? వీడు నా శీలాన్ని దోచుకున్నాడని పోలీసులకు చెప్తావా? కోర్టుకు ఎక్కుతావా? పోవే, నీకు దిక్కున్న చోట చెప్పుకో. ఓ మధు, ఆ కొండదేవత దయ వల్ల నీకేమీ కాలేదు. కానీ ఆ రోజు జరిగిన దాడి అదంతా కావాలనే ఎవరో ఆడించిన నాటకం అనిపిస్తుంది. వద్దు మధు, వద్దు. మా వాళ్ళు నిన్ను బతకనివ్వరు. వెళ్ళిపో. నీకు ఏ ఆపద రాకముందే మన పాపం తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో మధు. వైజయంతి, వైజాగ్ వైజయంతి. అరెరెరెరెరే, కాళ్ళు కదలవు, నోరు మెదలదు.